पूर्व में एक పైపులు కాలిపోయింది అప్పుడు కాలిపోయింది. గంటలకు ఇక్కడ వడ్డెర బస్తీలో పెయింట్ మిక్సింగ్ ఒక చిన్న కార్ఖానా ఉంది. దాంట్లో డాంబర్ హీట్ చేస్తూ దాంట్లో టర్పంటైల్ కలపడం మూలాన సడన్గా ఫ్లేమ్స్ అంటుకొని ఒక లేడీ వర్కర్ లతా నాయకు ఏజ్ అబౌట్ 40 years ఉన్నది. ఆమెకు ఒక 20 లోకల్ SHO ACP నేను కూడా విజిట్ చేశాము. ఇమీడియట్గా ఫైర్ బ్రిగేడ్ పిలిపెట్టడం జరిగింది. DRF టీం కూడా వచ్చాది. సో ఈ అన్ని టీమ్స్ కలిసి మ్యాక్సిమం అయితే ఫ్లేమ్స్ అని పుట్ ఆఫ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఇంజ్యూర్ అయిన లేడీని హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా పంపించాము. ఆమె అవుట్ ఆఫ్ డేంజర్ ఉంది. ఇది వాస్తవంగా ఈ స్థానిక చెప్పే ప్రకారము ఇది చాలా రోజులు అంది ఇల్లీగల్గా నడుస్తుంది అంటున్నారు. చూస్తాం దాంట్లో వాస్తవంగా అయితే అది యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ కనిపిస్తుంది. దీంట్లో ఏమేమి ప్రికాషన్స్ లేవు, ఎక్కడ మెజర్స్ తీసుకు 20 నుంచి 25% చేతులకు కాలింది. ఆమెను ఇమీడియట్గా పంపించాలి. ఆమె చాలా సురక్షితంగా ఉంది. షార్ట్ సర్క్యూట్ సార్ లేకపోతే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా వచ్చారు. వెదర్ ఇట్ ఈస్ షార్ట్ సర్క్యూట్ ఆర్ యాక్సిడెంటల్ ఆర్ మిస్చీఫ్ ఏదున్నా కానీ మనకు ఫర్దర్ దర్యాప్తు తీర్చడం జరుగుతుంది. రోల్నాక ప్రాంతంలో ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి సార్. ఒట్టి ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు స్పందిస్తూ ఉంటారు. సో ఇల్లీగల్ అని చెప్పేసి వీటిపై ఫర్దర్గా డ్రైవ్ మీరు చెప్తున్నారు కాబట్టి అటువంటి ఏ ఫ్యాక్టర్స్ తీసుకొని ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ కూడా రాస్తాము. అన్నిటికన్నా ముఖ్యం ప్రజల రక్షణే ముఖ్యము. ఇటువంటి ఫ్యాక్టరీస్ ఉండటం వల్ల ప్రజల ప్రాణానికి హాని ఉంటుంది కాబట్టి మనం లాస్ట్ టైం కూడా చూసాం. అక్కడ బలపూర్ ఏరియాలో కూడా ఇటువంటి ఖాళీ చాలామంది ఇదయ్యారు. డెఫినెట్గా అటువంటి మీద కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకు రాసి ప్రజలకు ఎలాంటి హాని లేకుండా పోలీస్ పరంగా ఏ రకమైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలో అవి కూడా తీసుకుంటాం.